నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సివిక్స్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం యూనిట్ 10 కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం యూనిట్ లెవెల్ మనకి ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది. సో ఇందులో మనం ఇంపార్టెంట్ ఎస్సే ఆన్సర్స్ ఏమున్నాయో ఇప్పుడు చూద్దాము. సో యూనిట్ లెవెల్లో మనకి ఇంపార్టెంట్ ఎస్సే ఆన్సర్, ఫస్ట్ ఇంపార్టెంట్ ఎస్సే ఆన్సర్ ఏంటంటే explain the structure of bicameralism and the functions of legislature. సో ఇక్కడ మనకి ఏదైతే బైకామరలిజం ఉందో దాని స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు, ఇంకా లెజిస్లేచర్ ఎవరైతే ఉంటారో అతని ఫంక్షన్స్ ఏంటివి అనేటివి అడుగుతున్నారు. సో ఫస్ట్ మనకి లెజిస్లేచర్ అంటే ఏంటి? ఈజ్ ద లా మేకింగ్ ఆర్గన్ ఆఫ్ ది గవర్నమెంట్. సో ఏదైతే గవర్నమెంట్లో ఒక లా అనేది తీసుకొస్తుందో అంటే పాస్ చేస్తుందో దాన్ని మనం లెజిస్లేచర్ అంటామంట. సో ఇది మనకి 2 టైప్స్, యూనికామరల్ లెజిస్లేచర్, బైకామరల్ లెజిస్లేచర్. సో యూనికామరల్ లెజిస్లేచర్ అంటే దాంట్లో ఓన్లీ ఒకటే ఛాంబర్ ఉంటుంది. బైకామరల్ లెజిస్లేచర్లో మనకి 2 ఛాంబర్స్ అనేటిది ఉంటుంది. సో ఫస్ట్ మనం బైకామరల్ లెజిస్లేచర్ది స్ట్రక్చర్ ఏంటిది ఇప్పుడు మనం చూద్దాము. సో ఇందులో 2 హౌసెస్ ఉంటాయంట. లోవర్ హౌస్ రిప్రజెంట్స్ ద పీపుల్ అండ్ అప్పర్ హౌస్ రిప్రజెంట్స్ ది స్టేట్. సో ఇందులో 2 హౌసెస్ ఉంటాయి బైకామరల్ లెజిస్లేచర్లో. ఒక హౌస్ ఏమో లోవర్ హౌస్, అది పీపుల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇంకొకటి ఏమో అప్పర్ హౌస్, అది స్టేట్స్ని రిప్రజెంట్ చేస్తుంది అంట. సో లోవర్ హౌస్లో ఏవైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళని పీపుల్ ఎలెక్ట్ చేస్తారు. అప్పర్ హౌస్లో మెంబర్స్ ఎవరు ఉంటారంటే మెంబర్షిప్ ఇన్ హెరిడిటరీ, మెంబర్స్ ఆర్ అపాయింటెడ్ బై ది ఎగ్జిక్యూటివ్, మెంబర్స్ ఆర్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్, మెంబర్స్ ఆర్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్. సో ఏం చెప్తున్నారు? వంశపారంపరంగా, లైక్ ఇప్పుడు ఫాదర్ ఉన్నారు అనుకోండి, వాళ్ళ కొడుకుకి ఎలా అయితే వెళ్తుందో అలా రావచ్చు. లేదంటే అపాయింటెడ్ బై ద ఎగ్జిక్యూటివ్, ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఉంటారో అతను అపాయింట్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్గా ఎలెక్ట్ అవ్వడం, ఇండైరెక్ట్గా ఎలెక్ట్ అవ్వడం. సో ఈ 4 వేస్లో మనము ఈ అప్పర్ హౌస్లో మెంబర్గా అవ్వచ్చు. ద లెజిస్లేచర్ అండ్ హిట్స్ 2 హౌసెస్ ఆర్ కాల్డ్ విత్ డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. సో లెజిస్లేచర్కి 2 హౌసెస్ ఉన్నాయని చూసాం కదా. సో ఆ 2 హౌసెస్ని చాలా డిఫరెంట్ నేమ్స్గా అంటారనమాట, డిఫరెంట్ కంట్రీస్లో అని చెప్పి చెప్తున్నారు. ఏ ఫంక్షన్స్ ఉన్నాయి లెజిస్లేచర్కి ఇప్పుడు మనం చూద్దాము. సో ఫస్ట్ ఫంక్షన్ ఏంటిది? లెజిస్లేటివ్ ఫంక్షన్. సో లెజిస్లేచర్కి ఉన్న ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే లెజిస్లేటివ్ ఫంక్షన్. లా మేకింగ్ ఈజ్ ద బేసిక్ ఫంక్షన్ ఆఫ్ ద లెజిస్లేచర్. లాస్ ఆర్ మేడ్ ఓన్లీ ఆఫ్టర్ ఆన్ డీటెయిల్డ్ డిస్కషన్. సో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటి? లా మేకింగ్. సో అదే అతని బేసిక్ ఫంక్షన్ అంట. ఇంకా ఒక లా అనేది అతను తయారు చేసేటప్పుడు చాలా డీటెయిల్డ్ డిస్కషన్ అనేది పెడతారంట. ఫంక్షన్స్ టు కంట్రోల్ ఎగ్జిక్యూటివ్. ఇన్ ఎ పార్లమెంటరీ గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్. Legislature controls the executive by asking questions and passing resolutions. సో పార్లమెంటరీ గవర్నమెంట్ ఉందంటే ఎగ్జిక్యూటివ్ని కంట్రోల్ చేసేది లెజిస్లేచరే. సో లెజిస్లేచర్ ఎలా కంట్రోల్ చేస్తాడంట? క్వశ్చన్స్ అడుగుతూ లేదంటే రెజల్యూషన్స్ పాస్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకుంటాడు. Financial functions. Approval of legislature is necessary for imposing new taxes or cancelling old taxes. It also approves the budget. సో ఎవరైతే లెజిస్లేచర్ ఉంటారో అతను అప్రూవ్ చేస్తేనే కొత్త ట్యాక్సెస్ ఇంపోజ్ చేయొచ్చు, లేదంటే ఏమన్నా పాత ఓల్డ్ ట్యాక్సెస్ ఉంటే వీటిని క్యాన్సిల్ చేయొచ్చు అంట. ఇట్ ఆల్సో అప్రూవ్స్ ద బడ్జెట్. సో బడ్జెట్ కూడా మనకి లెజిస్లేచరే అప్రూవ్ చేస్తారంట. నెక్స్ట్ జ్యుడిషియల్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయంట. సో ఎలాంటి జ్యుడిషియల్ ఫంక్షన్స్ ఉన్నాయి? లెజిస్లేచర్ హస్ ది పవర్ టు రిమూవ్ ది ప్రెసిడెంట్. సో ఇతనికి ఎలాంటి పవర్ ఉందంట? ప్రెసిడెంట్ని కూడా రిమూవ్ చేసే అంత పెద్ద పవర్ ఉందంట. టు రిమూవ్ ది ప్రెసిడెంట్, జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్, హై కోర్ట్ బై పాసింగ్ ఇంపీచ్మెంట్ రెజల్యూషన్. సో ఇతను ప్రెసిడెంట్ని తీయొచ్చు, హైకోర్ట్ ఇంకా సుప్రీం కోర్టులో ఉన్న జడ్జెస్ని కూడా తీయొచ్చు బై పాసింగ్ ఇంపీచ్మెంట్. ఏదైతే ఇంపీచ్మెంట్ రెజల్యూషన్ ఉందో దాన్ని పాస్ చేసి. ఇట్ ఆల్సో అపాయింట్స్ కమిటీ టు డీల్ అండ్ ఎంక్వైరీ అబౌట్ కంప్లైంట్స్ అగేన్స్ట్ గవర్నమెంట్. సో ఏం చేస్తుందంటే ఇది ఒక కమిటీని కూడా అపాయింట్ చేస్తుందంట. సో దట్ వాళ్ళు ఏమన్నా కంప్లైంట్స్ ఉంటే గవర్నమెంట్ అగేన్స్ట్గా వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి. కాన్స్టిట్యూషనల్ ఫంక్షన్స్. ద లెజిస్లేచర్ అలోన్ హ్యాస్ ది పవర్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్. సో ఏదైతే కాన్స్టిట్యూషన్ ఉందో దాన్ని చేంజ్ చేసేది సింగిల్, అంటే ఓన్లీ పవర్ ఓన్లీ ఎవరికి ఉందంట? లెజిస్లేచర్కి ఉందంట. అదర్ ఫంక్షన్స్. సో ఎలాంటి ఫంక్షన్స్ ఉన్నాయి? యాక్సెప్టింగ్ ఆర్ రిజెక్టింగ్ ఆర్డినెన్సెస్,
ఎలెక్టింగ్ స్పీకర్, సో స్పీకర్ని ఎలెక్ట్ చేయడం కానీ లేదంటే ఏమన్నా లాస్ పాస్ చేసినప్పుడు యాక్సెప్ట్ అన్న రిజెక్ట్ చేసే అన్న పవర్ ఉంది తనకి. సో ఇవి మనకి లెజిస్లేచర్వి ఫంక్షన్స్ అనమాట. నెక్స్ట్ మనం ఎగ్జిక్యూటివ్ ఏవైతే ఫంక్షన్స్ ఉన్నాయో అవి చూద్దాము. సో ఫస్ట్ ఇప్పుడు మనం చూసింది లెజిస్లేచర్ ఏం చేస్తాడు, లా అనేది మేక్ చేస్తాడు, అంటే మేక్ లా. ఇక్కడ ఏమవుతుంది, ఇంప్లిమెంట్స్ ది లా. సో ఏదైతే అతను చేసిన లా ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడు. సో ఇట్ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ గవర్నమెంట్ ఇన్ మోడ్రన్ టైమ్స్. సో ఇది మోడ్రన్ టైమ్స్లో ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో అదే అని చెప్పి గుర్తింపబడుతుందంట. సో ఇందులో ఏమేమి కన్సిస్ట్ అవి ఉంటాయంట, అంటే ఏమేమి ఉంటాయంట, ద హెడ్ ఆఫ్ ది స్టేట్, ద కౌన్సిల్ ఆఫ్ ది మినిస్టర్స్, ద ఎంప్లాయీస్. సో వీళ్ళందరూ కలిసి ఉంటే దాన్ని ఎగ్జిక్యూటివ్ అంటారు. నెక్స్ట్ ఫంక్షన్స్ ఏంటివి ఎగ్జిక్యూటివ్వి, అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్. ఎగ్జిక్యూటివ్ అపాయింట్స్ ఆల్ ద మినిస్టర్స్ అండ్ ఆఫీసర్స్ ఇన్ ది హైయెస్ట్ ర్యాంక్స్. సో ఎవరైతే మినిస్టర్స్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళని అపాయింట్ చేసేది, వాళ్ళకి ఈ పొజిషన్ అని చెప్పి అపాయింట్ చేసేది ఎగ్జిక్యూటివ్ అంట. ప్రొటెక్ట్స్ ది లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేస్తారు. క్రియేట్స్ న్యూ డిపార్ట్మెంట్స్ రీఆర్గనైజెస్ ద ఎగ్జిస్టింగ్ డిపార్ట్మెంట్స్. సో ఏమైనా కొత్త డిపార్ట్మెంట్స్ అవసరం ఉంటే వీటిని క్రియేట్ చేసి పాత డిపార్ట్మెంట్స్ని రీఆర్గనైజ్, అంటే ఉన్న వాటిని ప్రాపర్గా పెట్టే డ్యూటీ కూడా ఇతనికి ఉంది అంట, ఎవరికి, ఎగ్జిక్యూటివ్కి. సో ఇది మనకు చెప్తున్నారు. నెక్స్ట్ లెజిస్లేచర్. సో ఎవరైతే లెజిస్లేటివ్ ఉన్నారో అతను లెజిస్లేచర్ ఫంక్షన్స్ ఏముంటాయి ఇతనికి, ఎగ్జిక్యూటివ్కి, ద ఎగ్జిక్యూటివ్ ప్రిపేర్స్ ద డ్రాఫ్ట్ బిల్, ఇంట్రడ్యూస్ ఇట్ ఇన్ ది లెజిస్లేచర్. సో ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఉన్నాడో అతను ఏం చేస్తాడంట, డ్రాఫ్ట్ బిల్ అనేది ప్రిపేర్ చేసి లెజిస్లేచర్కి సబ్మిట్ చేస్తాడంట. అండ్ గెట్ దెమ్ పాస్డ్. బిల్ బికమ్స్ అన్ యాక్ట్ ఓన్లీ విత్ ది అప్రూవల్ ఆఫ్ ది ప్రెసిడెంట్. సో ఒకసారి ఆ బిల్ అనేది పాస్ అయిన తర్వాత అది ఎప్పుడు ఒక యాక్ట్గా మారుతుంది, ప్రెసిడెంట్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత. వెన్ లెజిస్లేచర్ డస్ నాట్ మీట్, ద ఎగ్జిక్యూటివ్ కెన్ ఇష్యూ ఆర్డినెన్సెస్. సో లెజిస్లేచర్కి బిల్ పంపించిన తర్వాత లెజిస్లేచర్ ప్రెసిడెంట్కి పంపుతారు కదా. సో ఇప్పుడు లెజిస్లేచర్ దగ్గర వెళ్ళిన తర్వాత అతను అవైలబుల్గా లేడు అనుకోండి, అప్పుడు ఎగ్జిక్యూటివే డైరెక్ట్గా ప్రెసిడెంట్ దగ్గర తీసుకెళ్లే పవర్ కూడా ఉంటుంది. ఎప్పుడు లెజిస్లేచర్ అవైలబుల్గా లేనప్పుడు మాత్రమే ఎగ్జిక్యూటివ్ సబ్మిట్ చేయొచ్చు ప్రెసిడెంట్కి. అతను అవైలబుల్గా ఉన్నప్పుడు అతనికే ఇవ్వాలి, అతను వెళ్ళి సబ్మిట్ చేస్తాడు. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఫంక్షన్స్. ఇతను ఏం చేస్తాడు, బడ్జెట్ అనేది ప్రిపేర్ చేస్తాడంట. ఇంకా ఏదైతే ట్యాక్సేషన్ పాలసీ ఉందో అది కూడా ఎగ్జిక్యూటివే తయారు చేస్తాడంట. డిఫెన్స్ అండ్ ఫారెన్ అఫైర్స్. సో ఎగ్జిక్యూటివ్ మేక్స్ అండ్ ఇంప్లిమెంట్స్ ఫారెన్ పాలసీ. సో ఫారెన్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కానీ లేదంటే తయారు చేయడం కానీ ఎగ్జిక్యూటివే చేస్తారంట. ఇట్ మేక్స్ ట్రెటీస్ అండ్ అగ్రిమెంట్స్ విత్ అదర్ కంట్రీస్. సో వేరే కంట్రీస్తోని కొన్ని అగ్రిమెంట్స్ అంటే డీల్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా చేసే బాధ్యత ఇతందే. జ్యుడిషియల్ ఫంక్షన్స్. సో ఇతను జడ్జెస్ని అపాయింట్ చేయొచ్చు, లేదంటే ఏమైనా జడ్జ్మెంట్స్ ఉంటే కోర్టులో వీటిని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇట్ కెన్ ఆల్సో రెడ్యూస్ ఆర్ క్యాన్సిల్ పనిష్మెంట్స్. సో ఏమైనా పనిష్మెంట్స్ ఉంటే వీటిని రెడ్యూస్ చేయడం కానీ క్యాన్సిల్ చేసే పవర్ కూడా ఎగ్జిక్యూటివ్కి ఉంటుంది. నెక్స్ట్ వెల్ఫేర్ ఫంక్షన్స్. ఇట్ ఈస్ ది ప్రైమ్ డ్యూటీ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ ఇన్ ది మోడర్న్ టైమ్స్ టు అండర్టేక్ వెల్ఫేర్. సో ఏదైతే మెయిన్ డ్యూటీ ఉందో ఎవరిది, ఎగ్జిక్యూటివ్ది, అది ఏంటంట, వెల్ఫేర్ అంటే మంచి, ప్రజల మంచి చూసుకోవడం. ఇంకా మెజర్స్. The executive works for the development and improving standard of living of the people. సో ఈ ఎగ్జిక్యూటివ్ ఎందుకు వర్క్ చేస్తాడంట, ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ కోసం, ఇంకా పీపుల్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం వర్క్ చేస్తాడంట. సో ఇవి మనకి టూ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ ఎస్సే ఆన్సర్స్ అనమాట, కంపల్సరీగా వస్తాయి. సో ఇవి మనకి ఎస్సే ఆన్సర్స్లో 2 ఇంపార్టెంట్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మనం షార్ట్ ఆన్సర్స్లో ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.